ఈ కస్టమర్ అయితే మనకి న్యాచురల్ గా కేక్ కావాలన్నారు, వితౌట్ ఎనీ కలర్స్ అన్నమాట. సో అలా అయితే ఓన్లీ చాక్లెట్ కేక్ మాత్రమే చేయగలుగుతాం కదా. సో అందుకే ఇంకా లేట్ చేయకుండా చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ వైట్ క్రీమ్ తో చాక్లెట్ డ్రిప్పింగ్స్ తో ఎంత ముద్దుగా ఉంది కదా కేక్. అబ్బా, రుచికి చూస్తూనే నోరూరుతుంది అన్నట్లుగా కేక్ కనిపిస్తుంది. సో పైన గార్నిషింగ్ కి చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని ప్లేస్ చేసేస్తాను. అలానే సెంటర్ లో గోల్డెన్ హార్ట్స్ పెట్టాను, హ్యాపీ బర్త్డే టాపర్. అంతా సూపర్ స్టైలిష్ గా ఉంది చూసారా కేక్. మీరు చూసినట్లుగా అయితే నేమ్ కూడా గోల్డెన్ లెటర్స్ తో వెలిగిపోతుంది. సో ఈ కేక్ అసలైన సూపర్ స్టార్ లా ఉంది కదా. సో ఫైనల్ గా అయితే మన కేక్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలానే నేచురల్ గా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ కస్టమర్ అయితే మనకి న్యాచురల్ గా కేక్ కావాలన్నారు, వితౌట్ ఎనీ కలర్స్ అన్నమాట. సో అలా అయితే ఓన్లీ చాక్లెట్ కేక్ మాత్రమే చేయగలుగుతాం కదా. సో అందుకే ఇంకా లేట్ చేయకుండా చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ వైట్ క్రీమ్ తో చాక్లెట్ డ్రిప్పింగ్స్ తో ఎంత ముద్దుగా ఉంది కదా కేక్. అబ్బా, రుచికి చూస్తూనే నోరూరుతుంది అన్నట్లుగా కేక్ కనిపిస్తుంది. సో పైన గార్నిషింగ్ కి చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని ప్లేస్ చేసేస్తాను. అలానే సెంటర్ లో గోల్డెన్ హార్ట్స్ పెట్టాను, హ్యాపీ బర్త్డే టాపర్. అంతా సూపర్ స్టైలిష్ గా ఉంది చూసారా కేక్. మీరు చూసినట్లుగా అయితే నేమ్ కూడా గోల్డెన్ లెటర్స్ తో వెలిగిపోతుంది. సో ఈ కేక్ అసలైన సూపర్ స్టార్ లా ఉంది కదా. సో ఫైనల్ గా అయితే మన కేక్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలానే నేచురల్ గా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి.